అందరికీ నచ్చే బేకరీ స్టైల్ ప్లమ్ కేక్ ఈ రోజు రెసిపీ అయితే చూస్తున్నాం మనము. సో ఇది వచ్చేసి క్రిస్మస్ ప్లమ్ కేక్ అని కూడా అంటారు. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షెఫ్ ఆశ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మనం క్రిస్మస్ ఫ్రూట్ కేక్ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి 4 eggs 250 grams ఆఫ్ మైదా అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ 250 grams ఆఫ్ మైదా అండ్ 250 grams ఆఫ్ షుగర్ ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకున్నాం 1:1 రేషియోలో. మీకు ఎగ్స్ వేయంగానే ఈ విధంగా బీట్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి దీంట్లోనే షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్ షుగర్ ఈ రెండు కూడా బీట్ చేసుకున్న తర్వాత ఫ్లఫీ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మనం మైదాలో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట గ్రాడ్యువల్ గా. ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఈ రెసిపీలో ఎక్కువ ఫ్రూట్స్ అనేవి వాడితే స్పాంజ్ కి ఎక్కువ హైట్ అనేది రాదనమాట. సో మీరు బ్యాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు మీరు ఫ్రూట్స్ కలుపుకున్నట్లయితే చాలా తక్కువ ఫ్రూట్స్ అనేది కలుపుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ టిప్ అన్నమాట. సో ఎక్కువ ఫ్రూట్స్ కలుపుకుంటే స్పాంజ్ అనేది లెగదు. ఒకవేళ తక్కువ ఫ్రూట్స్ మిక్స్ చేస్తేనే మీకు స్పాంజ్ అనేది రైస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మైదా క్వాంటిటీ 250 grams తీసుకున్నాం కదా, ఆ 250 grams లో మీరు 10 grams అయితే ఇలాచి, నెక్స్ట్ వచ్చేసి సిన్మాక్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే స్టార్ అనేసి 3 పౌడర్స్ చేసుకొని ఈ 3 క్వాంటిటీ కూడా ఇలాగే కలిపేసుకోండి. అండ్ దీంట్లో కూడా బేకింగ్ పౌడర్ అనేది కూడా యూస్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇది నార్మల్ ప్లమ్ కేక్ బేకరీ స్టైల్లో కాబట్టి కాస్ట్లీ ఫ్రూట్స్ ఏమీ వేయరు అనమాట. వాళ్ళు ఓన్లీ టూటీ ఫ్రూటీ ఒక్కటే వేస్తారు. సో ఈ టూటీ ఫ్రూటీని కూడా దీంట్లో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ టూటీ ఫ్రూటీ అన్ని కూడా ఇట్లానే నేను ఎంత అయితే వేసానో అంతే మీరు వేయాలి. ఎక్కువ ఫ్రూట్స్ కనుక అంటే ఒకవేళ 250 grams మీరు మైదా వేస్తే 200 grams ఫ్రూట్స్, 150 grams ఫ్రూట్స్ వేసారనుకోండి మీ కేక్ రైజ్ అవ్వదు. అండ్ అది ఏంటి అని అంటే లోపల బేక్ అవ్వదు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట ఇది. చాలా తక్కువ ఫ్రూట్స్ అండ్ టాప్ లో అయితే మీరు ఓవర్లోడ్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ ని, లోపల మాత్రం వేయడానికి కుదరదు అనమాట. ఇక్కడ వచ్చేసి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యూస్ చేసేసాము. అండ్ నేను ఈ రెసిపీ మొత్తంలో మీకు బేకింగ్ సోడా అనేది యూస్ చేయను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ క్రీమ్ ఏదైతే మనం ఎగ్స్ షుగర్ ఉంది కదా దాన్ని పీక్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా మీరు ఫ్లఫీ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కూడా మీరు బ్లెండ్ అయితే చేయాలన్నమాట. అంటే మిక్స్ చేయాలి, బీట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇది కీ ఇంగ్రీడియంట్, ఇది వచ్చేసి జెల్. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మీరు ఏదైతే మనం రిచ్ ప్లమ్ కేక్ కి క్యారమెల్ చేసి పెట్టుకున్నామో అదే క్యారమెల్ ని దీనికి కూడా యూస్ చేయాలన్నమాట. సో మీకు వితౌట్ ఫ్రూట్స్ కావాలన్నా మీరు చేసుకోవచ్చు అండ్ విత్ క్యారమెల్ కలర్ అన్నా కానీ ఇది చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జెల్. ఆ జెల్ యూస్ చేసుకోకపోతే కనుక మీకు వాల్యూమ్ అనేది కేక్ కి వాల్యూమ్ రాదనమాట. మీకు కావాలి అని అంటే ఆ లింక్ మీరు అమెజాన్ లో స్పాంజ్ జెల్ అని కొట్టండి, మీకు వస్తుంది అనమాట. స్పాంజ్ జెల్ అనేది తీసుకోండి. ఇంకొక జెల్ కూడా ఉంటుంది, హాట్ జెల్, కోల్డ్ జెల్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నిట్లో మీకు పని లేదు, మీరు తీసుకోవాల్సింది ఓన్లీ స్పాంజ్ జెల్. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రాడ్యువల్ గా మనము ఏవైతే మైదా, ఫ్రూట్స్, స్పైసెస్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాము అవన్నీ కూడా మనము దీంట్లో గ్రాడ్యువల్ గా మిక్స్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఒకటేసారి వేసినట్లయితే మీకు స్పాంజ్ అనేది రైజ్ అవ్వదు. సో చాలా గుర్తు పెట్టుకోవాలి. మీరు హ్యాండ్ తో బ్లెండ్ చేసినా కానీ ఒక హ్యాండ్ తో మైదా వేయండి, లేకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకొని అయితే వేయండి అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఇది మొత్తం ఆఫ్ చేసేసి మీరు చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. అది చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ సింగిల్ హ్యాండ్ మీద మీరు రికార్డింగ్ చేసుకొని మీరు ఇవన్నీ చేయాలి అని అంటే ఆఫ్ చేసి చేత్తో అయితే కలుపుకోవచ్చు అనమాట ఇది. అండ్ ఖచ్చితంగా మీరు స్పాంజ్ జెల్ లో ఇదైతే వేయాలి. ఏదైతే స్పాంజ్ కేక్ ఉందో అండ్ జెల్ యూస్ చేస్తామో దాంట్లో ఆయిల్ అనేది లాస్ట్ లోనే వేయాలి. సో ఆయిల్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో క్వాంటిటీతో సహా నేను అక్కడ ఇచ్చేస్తాను. అండ్ మళ్ళీ స్పాంజ్ ఏంటి, ఆయిల్ ఏంటి ఇదంతా అడిగితే కూడా చెప్తాను, కాకపోతే టైం పడుతుంది. ఓకే. అండ్ ఇక్కడ మొత్తం అంతా బీట్ చేసేసి ఒక 2 to 3 minutes బీట్ చేయాలన్నమాట హై స్పీడ్ లో. మీరు ఆయిల్ వేసేంత వరకు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మైదా వేసేంత వరకు గేర్ 2 లో కానీ గేర్ 1 లో కానీ పెట్టుకోవాలి. ఫస్ట్ బీట్ చేసేటప్పుడు ఎగ్స్ ని, షుగర్ ని గేర్ 3 లో పెట్టుకోవాలి, హై వాల్యూమ్ లో పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత గ్రాడ్యువల్ గా మీరు గేర్ 1 కి వచ్చేయాలన్నమాట. అంటే చాలా స్లోగా అయితే మీరు మిక్స్ చేయాలి మైదా వేసేటప్పుడు. సో గుర్తుపెట్టుకోండి, అది ఆ ప్రాసెస్ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇలా ఫ్లఫీ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. మీకు క్యారమల్ వేసుకోవచ్చు, వేసుకోకూడదు, అది మీ ఆప్షనల్. కాకపోతే ఫ్రూట్ కేక్ బేకరీ స్టైల్లో అయితే వేస్తారు కాబట్టి చెప్తున్నాను. ఇలా మొత్తం అంతా డిమోల్డ్ చేసేసుకొని 185 degrees టాప్, బాటమ్ అండ్ టాప్ వచ్చేసి 180 degrees పెట్టుకొని 45 minutes అయితే బేక్ చేసుకోవాలి. ఇవి డైరెక్ట్ బేకింగ్ మోల్డ్స్. 250 grams, 500 grams
500 గ్రామ్స్ అండ్ 1 కేజీ ఇవన్నీ కూడా నేను వేసాను. దీంట్లో కూడా మీరు టాప్ లో వేసాను చూడండి, నేను ఎక్కువ బాటమ్ లో అయితే అంటే లోపల ఫ్రూట్స్ అయితే నేను వేయలేదు, ఎందుకంటే లోపల ఫ్రూట్స్ అయితే కేక్ అనేది రైస్ అవ్వదు అనమాట. ఆఫ్టర్ బేకింగ్ 1 కేజీ కేక్ ఇలా వచ్చింది అండ్ మిగతా కేక్స్ అయితే కింద మీరు చూస్తున్నారు ఇంత వాల్యూమ్ వస్తుంది ఒకవేళ కనుక మీరు లోపల ఫ్రూట్స్ వేయకుండా నార్మల్ గా పైన వేసుకుంటే. అండ్ బేకరీ స్టైల్లో మీకు ఈ కేక్ కూడా ఇలాగే అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మీకు కేజీ 400 వరకు దొరుకుతుంది, 4 నుంచి 450 వరకు కూడా దొరుకుతుంది, 450 500 అంటే వాళ్ళు వేసే మీరు కస్టమైజేషన్ చేయించుకునే దాన్ని బట్టి వరకు ఉంటది అనమాట. సో కేజీ మొత్తం ఉండకపోయినా కానీ మీకు చెక్ చేసుకొని అయితే తీసుకోవచ్చు అనమాట. ఇలాంటి కేక్స్ అయితే మీకు నార్మల్ గా బేకరీస్ లో అవైలబుల్ ఉంటుంది. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఈ కేక్ అనేది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ, బై బై.